కంటి చుట్టూరా నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారా? కంటి చుట్టూరా ముడతలు వచ్చేసి చర్మంలో విపరీతంగా డల్‌నెస్ కనిపిస్తుంది. అలానే సాడ్, టైర్డ్ లుక్ ఎప్పుడు చూసినా గానీ ఏడ్చొచ్చామన్న లుక్ అలా కనిపిస్తుంది అనంటే కనుక, తప్పకుండా మీకు ఫిల్లర్స్ అనేటివి కానీ, పీల్స్ అనేటివి కానీ అవసరం ఉంటాయి. అసలు ఎందుకొస్తుంది ఇది? ఏ విధంగా జేస్తాము? అసలకి ఎలా ట్రీట్మెంట్స్ ఉంటాయి? అనే దాని గురించని నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి కంటి దగ్గర నలుపు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇది జన్యుపరంగా కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అనీమియా ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేక ఇతరత్ర మెడికల్ కండిషన్స్, వైటమిన్ బి12 డెఫిషియన్సీస్ ఉండటం కానివ్వండి, నిద్ర లేకుండా ఉండటం, స్ట్రెస్ ఉండటం, డీహైడ్రేషన్ ఉండటం, లోపల సిక్‌నెస్ ఏమైనా ఉండటం, అంటే మనకి ఎటువంటైన జరాలు ఉండి అలా తగ్గిపోయి ఉండటం, అలానే విపరీతమైన ఎమోషనల్ స్ట్రెస్ కొన్ని సంవత్సరాల పాటు ఉండటం, ఇలాంటివి అనేక రకమైన కారణాలతోటి నలుపనేది వస్తూ ఉంటుందండి. మరి చర్మంలో ముడతలనేటివి కూడా వస్తాయండి. నా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు. సార్, నాకిక్కడ ఇదంతా చర్మం అంతా నల్లగా కనిపిస్తుంది అని అంటారనమాట. అక్కడ చర్మంని కొద్దిగా స్ట్రెచ్ చేయంగానే మనకక్కడ నలుపనేది తగ్గిపోతుందనమాట. అక్కడ ముడతలనేటివి ఎక్కువ అవ్వటంతోటి మనకి చర్మంలో నలుపనేటివి విపరీతంగా కనిపిస్తూ ఉంటుందండి. అయితే ఈ నలుపు తగ్గటానికని మనం మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. కానీ వచ్చిందేంటి అనేది మనం గమనించాలండి. మనకి కంటి చుట్టూరా ప్రాబ్లమ్ అనేది, ఎస్పెషల్లీ లోవర్ ఐలిడ్‌లో మనకున్న ప్రాబ్లమ్ అనేది మనకి 3 విధాలుగా ఉంటుందండి. పిగ్మెంటేషన్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే నలుపనేది. రెండోది వాల్యూమ్ లాస్ అండి. అంటే గుంతలు లోపలగా ఉండటం, హాలో ఐస్ అని అంటాం. అండ్ సాకెట్ అనేటి లో సెట్ ఐస్ అని అంటామనమాట. వాటి వల్ల కానివ్వండి. మూడోది టెక్స్చర్ ప్రాబ్లమ్. టెక్స్చర్ ప్రాబ్లమ్ అంటే చర్మంలో అక్కడ ముడతలు రావటం. ఈ 3 ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. కొంతమందికి పిగ్మెంటేషన్ ఉంటుందండి, టెక్స్చర్ ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే నలుపు ఉంటుంది, ముడతలు ఉంటాయి. కొంతమందికి వాల్యూమ్ లాస్ అంటే గుంతలుగా ఉంటాయి, అలానే ముడతలు కూడా ఉంటాయి. కొంతమందికి గుంతలు ఉంటుందండి, పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది, నలుపు కూడా ఉంటుంది. అలానే 3 ఉన్న సందర్భాలు కూడా ఉంటాయండి. నలుపు ఉంటుంది చర్మంలో, అలానే గుంత ఉంటుంది, అలానే ముడతలు కూడా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఫిల్లర్స్ అనేటివి మనం చేస్తామండి. ఫిల్లర్స్ అనేటివి చేయటానికని మనకి చర్మంలో అక్కడ మనకి అసలు ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, అసలు పీల్స్ ఎప్పుడు చేస్తామనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తాను. మనకి చాలా రకమైన క్రీమ్స్ అనేటివి మనకి చర్మం పెట్టడానికని అవైలబుల్ ఉంటాయండి. అండర్ ఐ సీరమ్స్ అని అంటాం, రేడియన్స్ అండర్ ఐ సీరమ్స్ అని అంటాం. ఇలాంటి అనేక రకమైన సీరమ్స్ మనం అక్కడ అప్లై చేస్తూ ఉంటే చర్మంలో అక్కడ నిగారింపు అనేది వస్తూ ఉంటుంది, నలుపు తగ్గుతూ ఉంటుంది అని అంటారు చాలామంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నలుపు అనేది మనకి ఏ విధంగా ఉందనేది మనం చూసుకోవాలండి. డయాగ్నోసిస్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా అద్దం ముంగట నిలబడి మన చర్మాన్ని ఇలా ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఏలుతోటి ఇక్కడ సైడ్‌కి స్ట్రెచ్ చేయటం, ఈ ఏలుతోటి కొద్దిగా ఇలా స్ట్రెచ్ చేయటం. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మనకి నలుపు అనేది తగ్గిందనుకోండి, అక్కడ మనకి ముడతలు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అక్కడ మనం స్ట్రెచ్ చేసినప్పుడు మనకి నలుపు అనేది మామూలుగా తగ్గిపోయిందనుకోండి, అక్కడ స్కిన్‌లో నలుపు లేదన్నట్టుగా, టెక్స్చర్ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా. ఒకవేళ మనం స్కిన్ స్ట్రెచ్ చేసినాక కూడా మనకి నలుపు అక్కడ ఉందనంటే 2 కారణాలుంటాయి. పిగ్మెంటేషన్ అయినా ఉండొచ్చండి, వాల్యూమ్ లాస్ అయినా ఉండొచ్చు. అప్పుడు కింద భాగం నుంచి మనం ఇలా పైకెత్తినప్పుడు, ఇక్కడ లోపల మనకి పైకెత్తినగా వచ్చినప్పుడు అక్కడ బెటర్‌గా కనిపించిందనుకోండి, అక్కడ వాల్యూమ్ లాస్ ఉన్నట్టుగా అనమాట. మనకి ఎట్టి పరిస్థితిలో లైట్ ఏసినా కానీ మనకిప్పుడు లైట్ ఇక్కడ ముందుకేస్తాం కదండీ! లైట్ ఇక్కడ ముందుకేసినప్పుడు పిగ్మెంటేషన్ తగ్గిపోయిందనుకోండి, అప్పుడు పిగ్మెంటేషన్ లేదన్నట్టుగా. అటు లైట్ ఏసినాక కూడా మనకి నలుపు కనిపిస్తుందనుకోండి, అది పిగ్మెంటేషన్ ఉన్నట్టుగా అనమాట. సో, కంటి చుట్టూరా నలుపనేది ఇన్ని విధాలుగా, ఇన్ని రకాలుగా వస్తుందనమాట. ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి అనంటే, మనం అసలు ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకొని చూడాలనమాట. మీరెప్పుడైనా మా దగ్గరకొస్తే మీరు మీ స్కిన్‌ని చూసి అసలుకి ఏ విధంగా ఉంది ప్రాబ్లమ్ అనేది నేను మీతో డిస్కస్ చేయగలను. అయితే మనకి పీల్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి? మనకి చర్మం పైన ఇలా సబ్స్టెన్స్ అప్లై చేస్తానండి, వాష్ చేసేస్తాం. మరి స్కిన్ అంతా పీల్ అవుతుందా సార్ అని అడుగుతారు. పీల్ అనేది మనకేం కనిపించదండి. మనకి విజిబుల్ పీలింగ్ అనేటివి చర్మం పొట్టు ఇలా లేచి రావటం అనేది మనకుండదు. ఇక్కడ ఏమవుతుందనంటే మైక్రోస్కోపిక్ పీలింగ్ అనేది జరుగుతుంది. మైక్రోస్కోపిక్ పీలింగ్ అనంటే చర్మంలో అక్కడ మనకి నెమ్మదిగా కణాలు కొన్ని ఊడి పడిపోతూ ఉంటాయి. ఇలా ఊడి పడిపోవడంతోటి మనకి ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. సో, చర్మంలో మనకి మంచి మార్పు రావటానికని మనకి పీల్స్ అనేటివి చేస్తూ ఉంటాం.
మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయండి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఏంటంటే మనకి నీడిల్ చిన్నగా పెట్టేసి మనకు అక్కడ సీరం అనేది అక్కడ చేసేస్తారనమాట. సో ఆ నీడిల్ లోపలికి వెళ్ళేసి సింపుల్గా సీరం అనేది చర్మంని దాటి కింద లోపల చర్మంకి మనకు అందుకుంటుందన్నమాట. అక్కడ నల్ల కణాల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి కొద్దిగా తక్కువగా నలుపు ప్రొడక్షన్ చేయడానికని హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే గ్లూటథైన్ వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మరి వాల్యూమ్ తగ్గినప్పుడు మనకి టెక్స్చర్ ముడతలు వచ్చినప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటాం? లిక్విడ్ ఫిల్లర్స్ అనేటివి ఉంటాయండి. హైలూరానిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ ఉంటుందన్నమాట. అది అక్కడ ఇవ్వటం తోటి మన చర్మంలో బెటర్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. చర్మంలో మనకి పైన పొరలో ఏదైతే ఉంటుందో మనకి కింద పొర కూడా ఉంటుందన్నమాట. ఆ కింద పొరలో మనకి అక్కడ హైలూరానిక్ యాసిడ్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ హైలూరానిక్ యాసిడ్ సబ్స్టెన్స్ అనేది దాన్ని మనకి ఐసోలేట్ చేసి దానికి తగ్గట్టుగా అక్కడ పెట్టడం తోటి మనకు అక్కడ ఫిల్లింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది చాలా సేఫ్గా ఉంటుంది. సార్ కంటి దగ్గర కదా అని అంటారు. కనుగుడ్డుకి కంటి రెప్పకి మధ్యలో మనకి ఎముక ఉంటుందండి. ఆ ఎముక దగ్గర మనం ఇది ఇక్కడ వర్క్ చేస్తామన్నమాట. అక్కడ మనకి ఏ విధంగా చేస్తారు సార్ అని అంటారు. చిన్నగా ఇక్కడ ఇవ్వటం, ఇక్కడి నుంచి క్యాన్యులా మనకి సేఫ్గా ఉంటుందన్నమాట. అది మనకి పోక్ కాదు, మనకి అది లోపలికి అది షార్ప్గా ఉండదన్నమాట. జస్ట్ ఇక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడి వరకు అది చేసేస్తాం అనమాట. ఇది ఒక 20 నిమిషాల ప్రొసీజర్ ఉంటుందండి. నా దగ్గర చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారండి. చాలామంది వచ్చి చేయించుకొని రిజల్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పి ఆనందపడి వెళ్తూ ఉంటారనమాట. సో మనకి ఇక్కడ మంచి రిజల్ట్స్ రావటానికని మనకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. చాలా మంచి క్వాలిటీ ఫిల్లర్స్ కానీ క్వాలిటీ ట్రీట్మెంట్స్ కానీ మేము చేస్తూ ఉంటామండి. సో ఇదండి విషయం. చర్మంలో కంటి చుట్టూరా నలుపు ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనే దాని గురించి నేను మీకు తెలియజేశాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ తప్పకుండా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి వస్తాను. ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. కంటి చుట్టూరా నలుపుకున్న వాళ్ళకి అందరికీ షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని తెలియచేయండి. వాళ్ళకి మంచి ధైర్యం చెప్పండి. ఎంతోమంది ఎన్నో సంవత్సరాల పాటు పాపం బాధపడుతూ ఉంటారు. ట్రీట్మెంట్ లేదేమో బహుశా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.